ముఖమును కనపరచవలెను కనికరముతో అందరి ఎడలను సాత్వికమును కనపరచవలెను కనికరముతో అందరి ఎడలను ప్రతి సకార్యము చేయుటకును ప్రతి సకార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెను సిద్ధపడి ఉండవలెను పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినైనాను పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినైనాను సాత్వికమును కనపరచవలెను కనికరముతో అందరి ఎడలను దేవుని దయను మనసుల దయను యేసు సంపాదించెను దేవుని దయను మనసుల దయను యేసు సంపాదించెను ఎవరితో విరోధము కూడదు ఎవరితో విరోధము కూడదు అందరితో సమాధానము పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినైనాను పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినైనాను సాత్వికమును కనపరచవలెను కనికరముతో అందరి ఎడలను వరకు నిరతక మగులు ప్రేమ శాశ్వత కాలం జ్ఞానము చివరకు నిరతక మగులు ప్రేమ శాశ్వత ముందును వాక్యమును పఠించిన చాలదు వాక్యమును పఠించిన చాలదు పాటించితేనే ఆశీర్వాదము పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినైనాను పోగొట్టుకోకు ఎవరినైనాను ప్రేమతో రక్షించు కొందరినైనాను సాత్వికమును కనపరచవలెను కనికరముతో అందరి ఎడలను చూసిన మనలో ఆత్మ ఫలమును క్రీస్తు సంతోషించెను చూసిన మనలో ఆత్మ ఫలమును క్రీస్తు సంతోషించును
గర్వముతో పరిస్థితి మారదు, గర్వముతో పరిస్థితి మారదు, మేలుకొని కీడుపై విజయము. పోగొట్టుకోకు ఎవరినైనాను, ప్రేమతో రక్షించు కొందరినైనాను. పోగొట్టుకోకు ఎవరినైనాను, ప్రేమతో రక్షించు కొందరినైనాను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. ప్రతి సత్కార్యము చేయుటకును, ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెను, సిద్ధపడి ఉండవలెను. పోగొట్టుకోకు ఎవరినైనాను, ప్రేమతో రక్షించు కొందరినైనాను. పోగొట్టుకోకు ఎవరినైనాను, ప్రేమతో రక్షించు కొందరినైనాను. సాత్వికమును కనపరచవలెను, కనికరముతో అందరి ఎడలను. అయ్యో ఆకాశముల మహాకాశముల పట్టజాలని స్వరూపం కలిగిన మా ప్రియ పరలోకమందున ఈ పరిశుద్ధమైన నామానికి స్థుతులతో చెల్లించుకొచ్చున్నాం. తండ్రి మీ శక్తాలను బట్టి ఇంతవరకు మీ పిల్లల పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి అనేక మంది మనోభావాలను విరిగించి ఉన్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభావ నేటి సమయంలో మీరు ఎన్నుకున్నటువంటి సహోదరుడు మీ యొక్క లేఖనాలలో ప్రవేశించుండగా ఆరోగ్యంలోని ఆయుష్కాలం మేరకు మీ పిల్లలేంటి వారిని అందరినీ మీ యొక్క అడుగుజాడలలో నడిపిస్తూ ఇచ్చినటువంటి ప్రేరణకు మేము లోబడి విధేయులమై యోగ్యమైన మనతో మీ యొక్క వాక్యాన్ని స్వీకరించి దినదినమును మీ అందరూ భయభక్తులు కలిగి అంతకంతకు మీ యొక్క జ్ఞానానికి మేము అభివృద్ధి చెంది జ్ఞానానుసారంగా నడుచుకొని భూమి మీద ఏక మనసుతోని ఏకతాత్పర్యంతోనూ తండ్రి మీ పిల్లలైన వారందరినీ కలుపుకొని మీ యొక్క దృష్టిలో ఎన్నికైన వారుగా జీవించి మీరున్న లోకానికి యొక్క ఆత్మ చేర్పించుకునే భాగ్యాన్ని చేసుకుని బట్టి భాగ్యాన్ని దయచేసి ఘనతమైన పదవి మా యొక్క ప్రభుని ప్రియకుమారుడి యేసుక్రీస్తు వారి పేరున ప్రాంతం సమర్పించి వేడుకొనిస్తున్నాము కన్న తండ్రి. దేవుడు మనకి తన ఉచితమైనటువంటి మహాకృప చొప్పున మళ్ళీ అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించి మరొకసారి ఆయన మాటల ద్వారా మనల్ని ప్రేరేపించి ఆయన మాటల ద్వారా మనకి జ్ఞానం కలిగి చేయాలని, ఆయన మాటల ద్వారా మనం బతకాలని దేవుని సంకల్పాన్ని తెలియచేస్తున్నట్లుగా దేవుని గ్రంథంలో అనేక సంగతులు వింటున్నాం. మరలా వినడానికి దేవుడి సమయాన్ని అలాగే ముందుగా ప్రకటించే ప్రకటన రేపు కత్తిపూడి మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమం ఉంటుంది. 1 గంటకు కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి అక్కడ వాక్యం ప్రకటించబడుతుంది. అది పుట్ట నాగేశ్వరరావు గారు ఇంటి వద్ద. కాబట్టి ప్రతి ఒక్కరూ 1 గంటగా అందరూ కూడా చదువుకొని రావాలి. 1 గంట నుండి 4:30 గంటల వరకు మరి కార్యక్రమం జరిగించబడుతుంది. ఆ సమయాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తాం. అలాగే 26వ తేదీ నెల్లిపూడిలో నైటు మనకి ప్రత్యేకమైనటువంటి క్రీస్తు యొక్క విశేషమైనటువంటి అనేక సంగతులు మనకు ప్రకటించబడటం జరుగుతుంది.
కాబట్టి 23, 24, 25, 23, 24 పుత్తూరులో, 25 వజ్రకోటంలో పగలు జరుగుతుంది. ఈ సమయాలను అందరూ గుర్తించుకొని మరి పగల సమయాలలో కూడా మరి సమయానుకూలంగా రావాలి. నైట్ సమయంలో కూడా మరి సాయంకాలం 5 గంటలకి అందరూ చదివిపోయి రావాలి. సుమారు ఇంచుమించుకి ఈ సమయానికి వాక్యం సగం అయిపోతూ ఉంటుంది. అలా ఉండాలి. ఆ సమయానికి వస్తే 9 గంటలకే ముగింపు జరుగుతుంది. దేవుని యొక్క వాక్యంలో నుంచి గత వారంలో మరి దేవుడు మనకి ఏ విధంగా మాట్లాడుతున్నాడనే విషయాన్ని, దేవుడు మనతో మాట్లాడవలసినటువంటి ఆయన మనసులో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి అనే విషయాలు మనం వింటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని ఆలోచన కలిగి తన గురించి తెలియచేస్తూనే ఉన్నాడు. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు దేవుడు మన పితరులతో మాట్లాడాడు అని తెలియజేస్తాం. మన పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ఈ దినముల అబ్రహాము దగ్గర నుండి అనేక మంది ఆ ప్రవక్తల జీవితాల్లో ఆయన మాట్లాడిన మాటలు, చక్రవర్తులతో ఆయన మాట్లాడిన మాటలు, అవన్నీ ప్రతి ఒక్కరూ విని గ్రహించాలి అని, ప్రతి ఒక్కరికి వారితో మాట్లాడిన ఆ మాటల సందర్భంలో దేవుని మనసు ఏంటో తెలుస్తుంది, మనుషులు ఎలా ఉండాలో కూడా తెలియచేస్తుంది. అయితే ఒకనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు అంటున్నాడు, ఈ దినములు అంతమంది అంటే 2000 సంవత్సరాల క్రితము వ్రాయబడినటువంటి మాట. ఈ మాట మాట్లాడి వ్రాయబడి సుమారు 2000 సంవత్సరాల కాలం అయితే, ఆ కాలాన్ని బట్టి మరి వ్రాయబడిన మాటను చూస్తే ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. చివరగా కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్తల ద్వారా ప్రారంభించిన దేవుడు చివరికి కుమారుని ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. అందుకంటే ముందు పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు అలా పరిశుద్ధాత్మ ద్వారా కూడా మాట్లాడారు. అందరికీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమైతే అది వాక్యం ద్వారానే మాట్లాడతాడని ప్రతి ఒక్కరు గ్రహించారు. నాతో ఎలా మాట్లాడాడు, నాతో అలా మాట్లాడాడు అనే విషయాలు అవగాహన లేని మాటలు, బైబిల్ మీద పరిశోధన లేని మాటలు. ఎందుకంటే నీతో మాట్లాడింది బైబిల్లో మాట్లాడింది ఒకటిగా ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఆ విషయాలను సరైన రీతిలో అవగాహన చేసుకుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళక ఈరోజు ఇంకా మాట్లాడండి అని అంటున్నాను తప్ప, ఇవో మాట్లాడేది వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలి. కానీ ఈరోజు వాక్యం ద్వారా మీరు ఎన్నో మాటలు మరలా ఈ దినాలు మాట్లాడారు. ఇప్పుడు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలు, 4000 సంవత్సరాలు, 2500 సంవత్సరాలు, లేక ఎన్నో తరాల క్రితం మాట్లాడిన మాటలు దేవుడు మరలా ఈ దినాన్ని మరలా మాట్లాడుతున్నారంటే, ఎలా మాట్లాడుతున్నారంటే ఇగో బోధించబడుతున్న వాక్యం ద్వారా అని. అందుకని మనం నిద్రపోతే మన పులుగు పాటలు పడితే మాట్లాడే మాటలు కాదని. కానీ దేవుని గురించి సరైన అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు మాట్లాడడు అని అనటానికి వీల్లేదు, మాట్లాడుతున్నాడు. ఏంటంటే కనిపించిన దేవుడు నా మాట అయినా వారికి వినిపించాలనుకున్నాడు. ఆయన ఆత్మస్వరూపం కలిగిన వాడు, కంటికి కనిపించినట్టు వాడు, మానవ నేత్రాలకు కనిపించిన వాడు. నా మాటలైనా వినిపించాలి, నా కార్యాలైనా చూపించాలి. అది ఆయన కార్యాలు చూపిస్తున్నాడు, ఆయన మాటలను వినిపిస్తున్నాడు. ఎంత ఈజీ అండి దేవుని తెలుసుకోవడానికి. మనకు నిజంగా ఏమైనా ప్రయాసం ఉందా? ప్రయాసపడి ఇక్కడ ఏమైనా ఒక స్పీకర్ని తీసుకొచ్చారో చెప్పించుకుంటున్నాము. దేవుడు వెళ్ళి చెప్పాలి, మీరు చెప్పాలి, నా గురించి చెప్పాలి. వ్రాయబడిన వాక్యంలో వ్రాయబడిన సంగతులు మీరు బోధిస్తే చాలు.
కానీ బైబిల్ పక్కన పెట్టి దేవుడు నాకు ఎలా చెప్పాడని అనటానికి వీల్లేదు. నేను దేవుడు చెప్పినవి చెబితే చాలండి. ఇంతకు మించింది ఎవరు ఏమో మాట్లాడినా, బైబిల్లో వ్రాయబడిన సంగతులకు మించి ఏమో మాట్లాడినా అది బైబిల్ దగ్గర తీసుకొచ్చి అది 2 టాలీ చేస్తే అది సరిపోదు. అది సరిపోనప్పుడు అది భిన్నమైన బోధ, అది వ్యతిరేకమైనటువంటి బోధగా మనకు కనిపిస్తుంది. అది గురించి దేవుని గురించి అర్థం చేసుకోవడానికి మనకు 66 పుస్తకాలలో రాయబడిన మాటలను తెలిసి చదువుతుంటే ప్రతి మాట మానవ జీవితాలను మేల్కొల్పేదిగా, మనిషి యొక్క మనసును ఆలోచింపచేసేదిగా, కదిలించేదిగా, ప్రేరణించేదిగా ఉంటుంది. అందుకే దేవుడు అనేక మంది దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారిని గురించి రాయించాడు. దేవుని వ్యతిరేకించిన వంటి వారి నిమిత్తం కూడా రాయించాడు. వీడు బాగా బ్రతికి దేవుని ఇష్టాన్ని గురించి నెరవేర్చినటువంటి వారి గురించి రాయించాడంటే బాగుంది, కానీ అసలు దేవుడికి వ్యతిరేకమైన వ్యక్తుల గురించి ఎందుకు రాయించాడు అని అంటే ఆ ప్రశ్న మనలో పుడితే, అలా ఎవరైతే వారి వలె మీరు ఎవరైనా ఆ రీతిలో ఎదిరిస్తే, అలాగే బ్రతికితే మీకు అదే పరిస్థితి మీకు ఉంది. అదే స్థితిలోనికి మీరు వెళ్ళిపోతారు, అలాంటి తీర్పులోనికి మీరు వెళ్ళిపోతారు, అలాగే దేవునికి ఇష్టలు కాకుండా వెళ్ళిపోతారు అని అనేక విషయాలు ప్రారంభం నుండి దేవుడు అనాథ కాలం నుండి ఆయనలో ఉన్న సంగతులన్నీ మాట్లాడతారు. ఇక మనుషుల్లో దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన భక్తుల గురించి, నెరవేర్చినటువంటి భక్తిహీనుల గురించేనా అని ఆలోచిస్తే దేవుడు కూడా మన గురించి ఏమేమి అనుకున్నాడు, ఎలాంటి ఆలోచనలు ఉన్నావో అవన్నీ కూడా వ్రాయిస్తున్నాడు. ఇక తన కుమారుని గురించి చెప్తున్నాడు, తన పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నాడు, విశ్వాస జీవితం గురించి చెబుతున్నాడు. ఇంకా మనకేమేమి దేవుడు అనుగ్రహించి ఈవెన్ ఇవ్వాలనుకున్నాడు అవన్నీ చెప్పుకుంటూనే వస్తున్నాడు. అందుకే వాక్యంలో మనం గత వారంలో చదువుకున్నాము, పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 19వ వచనం, మొదటి అధ్యాయము, మరియు మొదటి అధ్యాయం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. ప్రవచన వాక్యము మరలా నువ్వు ప్రవచించవలసిన అవసరం లేదు. ప్రవచిస్తారు అని అంటారు తప్ప ప్రవచించిన మాటలను రికార్డ్ చేసి బైబిల్ దగ్గరికి వచ్చి మీరు పరిశోధించండి. ఒకవేళ ఎలా మాట్లాడారని ఎవరనంటే ఒక ఇర్మియాతో మాట్లాడిన మాట చెబుతాడు, అది కాపీ చేసిన మాట. ఒక ఎహెజ్కేలుతో మాట్లాడిన మాట చెప్తారు, అది కాపీ చేసిన మాటలు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడని స్పష్టంగా అందులో ఉంటది. ఆ మాటను బట్టి ప్రతి ఒక్కరు గ్రహించాలి తప్ప మరలా ప్రత్యేకంగా నీతో స్పెషల్గా మాట్లాడటానికి ఇంకా ఆయన దగ్గర నీ గురించి బోధించి నిన్ను మార్చవలసిన మాటలు ఇంకా మిగిలిపోలేదు. అన్ని 66 పుస్తకాలు రాయబడ్డాయి. అవి నేర్చుకుంటే చాలు, అవి వింటే చాలు, అవి గ్రహిస్తే చాలు, నువ్వు దేవుని ఎదుగు చేరటానికి, నీ బ్రతుకు మారటానికి. అందుకే మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకుంది. ఇంతకంటే స్థిరమైన వాక్యం అక్కడే కదా ముగించాం లాస్ట్ రిఫరెన్స్. అంటే దర్శనాల కంటే, అద్భుతాల కంటే, మహత్య కార్యాల కంటే ఇవన్నీ మేము చూసేమంటున్నాడు పేతురు గారు. ఎందుకంటే ప్రభు వెనకాల ఉన్నాడు కాబట్టి ఆయన చూశాడు. మేము చూసిన మహత్య కార్యాల కంటే 17 ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారిమై తెలిపితిమి. ఆయన మహత్య కార్యాలు కన్నులారా చూశారు, కూడా ఉన్నారు, ఆయన తాకి చూశారు, ఆయన బోధలు విన్నారు, ఆయన పంచి ఇచ్చిన రొట్టెని తిన్నారు. కానీ వాటి గురించి హైలైట్గా చెప్పలేదు. అప్పుడు జరిగిన అనేక అద్భుతాల గురించి చెప్పటం లేదు. కానీ అసలు మనకు అవసరమైనది ఏంటంటే ఆయన నోట నుండి వచ్చిన వాక్యము, దేవుడు మనిషిని మారాలని బోధించిన వాక్యము. అందుకే ఒక సందర్భాన్ని అక్కడ రాస్తున్నాడు. ఏం చూసావయ్యా పేతురు గారు అంటే, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని శబ్దం మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమ ఆయన పొందగా
మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండేది వారిమై. ఆ శబ్దం వస్తున్నప్పుడు ఈయన నా ప్రియకుమారుడని ఆయన తండ్రి మాట్లాడుతున్నప్పుడు ఆ దివ్యలోకము నుండి ఆ పరలోకం ఆయన నుండి ఆ శబ్దం వస్తున్న వేళ మేము ఆయనతో ఆ పర్వతం మీద ఉన్నాం. అది కన్నులారా మేము చూసినటువంటి సందర్భాలు, ఆయనతో ఉన్నాం, చెవులారా వినినటువంటి సందర్భం. కాబట్టి ఇంతకీ ఏంటి అసలు దీంట్లో ఉన్నటువంటి అసలైన మరి నిత్యమైన సంగతి ఏంటని ఆలోచించేస్తే ఆ వాక్యము ఇక్కడ చదవండి. ఆ వాక్యము చీకటి గల చోటన వెలుగిచ్చు దీపమైనట్టు ఉన్నది. మేము చెప్పే దర్శనం కాదు, మేము చెప్పే మహత్యం కాదు. ఇది ఆ యొక్క వాక్యము యేసుక్రీస్తు ద్వారా ఈ దినములు అంతమంది ప్రకటింపబడిన వాక్యం ఉన్నది. ఆ వాక్యము ప్రతి ఒక్కరు ఎలా ఉంటుందంటే వెలుగిచ్చి దీపమైనట్టున్నది, వెలుగునిస్తుంది. అది ఎలా వెలుగునిస్తుందంటే మానవ జీవితాలని వెలిగిస్తుంది, అజ్ఞానంలో ఉన్నవారిని వెలిగిస్తుంది, దేవుని విషయంలో అవగాహన లేని హృదయాలను వెలిగిస్తుంది వాక్యం. ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. మేము అలా ఎలా ఎలా అనుకున్నామే మేము అంటే అది తెలియని వాక్యం గురించి తెలియని అజ్ఞానం, బైబిల్ మీద అవగాహన లేనటువంటి అలాంటి మాటలు విని మేము అలాగే ఉండిపోయాం. కానీ ఇప్పుడు నిజంగా వాక్యాన్ని వింటే వాక్యము చీకటి గల చోట వెలిగించే దీపమైనట్టు ఉంటుంది. ఏది చీకటి గల చోటు అంటే ఆ చీకటి గల చోటు ఏంటంటే అది నీ హృదయం, అది నీ మనసు చీకటి గల చోటు. ఎన్నో విషయాలు తెలుసు, మాకు ఎన్నో తెలుసు అనుకుంటారు. అన్నీ తెలిసేలాంటి హృదయాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు. హృదయాన్ని కాస్త ఇంకేమి అనవలసిన పర్లేదు, మాకు అన్ని తెలుసు అనుకుంటారు. అలా అనుకొని చీకట పొరను వారికి చుట్టుకొని ఉంటే వారు వెలుగును చూసేటప్పుడు వారి హృదయాలకు వెలుగు కావాలి. అంటే వెలుగుచ్చి దీపం అంటున్నాడు దేవుని మాట. హృదయాన్ని వెలిగించాలి అని. ఎవరైనా ఒక జ్ఞానమైన మాటలు మనం ఎరగని సంగతి చెప్తే భలే చెప్పేవు అనుకుంటాం. ఒక వాస్తవమైన విషయం తెలిస్తే, నిజం వారికి తెలిస్తే ఇది వరకు ఇదే నిజం అనుకున్నాం, ఈనాడు వాస్తవం తెలిసిందని సంతోషపడతాం. అజ్ఞానం అనేది ఆ వాస్తవం, వాస్తవం అనేది నిజం. అది మనిషిని వెలిగిస్తుంది. నిజం తెలుసుకున్నవాడు సంతృప్తిగా ఉంటాడు. ఒక వాస్తవమైన బ్రతుకు ఎరిగిన వాడు ఇలా బ్రతకడం మేలనుకుంటాడు. వాస్తవం తేలినంత సేపు అబద్ధంగా అవాస్తవంగా దౌర్జన్యంగా బ్రతుకుతున్నప్పుడు ఇదే కరెక్ట్ అనుకునే పరిస్థితిలో ఉండిపోతాడు. నిజం తెలుసుకునే వరకు నిజంగా మనిషికి నిజం తెలియాలి. దేవుడు మాట్లాడేది తన వాక్యం ద్వారా. ఇవి ఆయన బోధిస్తున్న ఈ మాటలలో ఆయనలో ఉన్నటువంటి ఆవేదన ఉంది, ఆయనలో ఉన్న ప్రేమ ఉంది, ఆయనలో ఉన్న చింత ఉంది, ఆయనలో మనుషుల పట్ల ఉన్న బాధ ఉంది. ఇలాంటి ఎన్నో ఆలోచన చేత మనుషులకి నా గురించి తెలియాలి, నా పిల్లలు బ్రతకాలి, అజ్ఞానం నుండి బయటకు రావాలి అని దేవుడి మాటలన్నీ ఎందుకు వినిపిస్తున్నాడంటే మనుషుల యొక్క మనస్తత్వాలు వెలిగించబడాలి, హృదయాలు వెలిగించబడాలి, హృదయము జ్ఞానంతో నింపబడాలి. అలా నింపబడాలనేటువంటి ఆ సంగతులు ఏమున్నాయంటే ఈ మనిషి పుట్టక ఎందుకు జరిగిందో, ఈ సృష్టి యొక్క జననం ఎందుకు జరిగిందో, ఈ కాలాలు ఎందుకు ఇవ్వబడిందో, ఎన్నో సంగతులు దేవుడు మనిషికి ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నప్పుడు ఆ విషయం అర్థమైంది. ఈ సృష్టికి ఇవ్వబడిన కాలం, ఈ మనిషికి ఇవ్వబడిన కాలం, వారికి ఇవ్వబడిన పుట్టుక గల కారణం ఇవన్నీ అర్థమైతే మనిషిగా తానెవరో తెలిస్తే అతను హృదయం వెలిగించబడినట్టు కదా. తెలియనంతసేపు నా తలరాత అనుకుంటాడు, అంతే కదండి. దేవుని గురించి ఏమో అర్థం కాకపోయినా, దేవుని కొరకు ఏమో బ్రతకకపోయినా అంతా నా రాక అని ఆవేదన పడుతుంటారు సమస్యల్లో చిక్కుకొని. సమస్యలు వాక్యాన్ని అర్థం చేసుకుంటే నువ్వు కోరి తెచ్చుకున్నవుగా కనపడతాయి.
నీ హృదయపు ఆలోచనలు పెట్టి తెచ్చుకునే కష్టాలుగా కనిపిస్తాయి అర్థం చేసుకుంటే. నీ హృదయంలో ఉన్న కోరికలను అణుచుకోలేక తెచ్చుకున్న సమస్యలు ఎన్నో. ఆ సమస్యలన్నీ తెచ్చుకొని ఇది దేవుడు ఇలా రాసేసాడు అనుకుంటాం. కానీ దేవుడు రాతలు ఆయన మాటలలో, ఆయన రాతలు బైబిల్ అయినటువంటి మహాజ్ఞాన గ్రంథంలో ప్రవక్తల ద్వారా ప్రవచనాల ద్వారా పలికించిన మాటలను పరిశుద్ధాత్మ ప్రేరణతో అందించి వ్రాయించి మనకు ముద్రించి ఈనాడు అందరి చేతుల్లోనూ ఉంచాడు. ఇదిగో మీ జీవితం ఇది, ఇదిగో సృష్టి నిర్మాణం ఇది, ఇదిగో దేవుని అనాది సంకల్పం ఇది. దేవుడు మీకు కాలాన్ని ఇవ్వకముందే మీ కాలాన్ని చూసిన వాడని చెప్తున్నాడు ఆయన. తీతుకు రాసినటువంటి పత్రిక తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తము దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలును మనందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడైన తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను గాని ఆ నిత్య జీవము ఈ రోజు వాగ్దానం చేసింది కదట. అనాది కాలములోనే, అనాది కాలం అనగానే ఈశ్వ నిర్మాణము జరిగించక ముందు కాలం, అనాది కాలములోనే ఆయన నిర్ణయం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అని పౌలు గారికి అర్థమయ్యింది. అలాంటి దేవుడు అని చెప్పి అనాది కాలమందు ఏం చేశాడట? ఆ నిత్య జీవమును మనకు వాగ్దానం చేశాడు. అబద్ధమాడనేరని దేవుడు ఏం చేశాడు? నిత్య జీవమును దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసిను గాని ఇప్పుడు అనాది కాలములో వాగ్దానం చేశాడట. ఈట అనంతకాలం, ఈట అనాది కాలం అని మనం చూస్తే, మనం ఉన్న ఈ సృష్టి లెక్క ముందు, మనము నివసిస్తున్నటువంటి ఈ లోకములో ఈ యొక్క సూర్యచంద్ర నక్షత్రాలు తిరగక ముందు, అంచేత ప్రకృతికి ఒక కాలం ఇవ్వక ముందు ఉన్న కాలం అనాది కాలం. ప్రకృతికి కాలము భ్రమణ పరిభ్రమణాలను బట్టి కాలం ప్రారంభించబడింది. ఎందుకంటే దేవుడు కాలానికి అతిథుడు. మనలాగా 60-70 సంవత్సరాలలో కాలంలో ఉన్నవాడు కాదైనా. కాలాన్ని నిర్మించిన దేవుడు మనలాగా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలని మానవ కాలంలో ఉన్నవాడు కాదు. ఆయన వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడు. ఆ మాట కూడా చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము. అక్కడ కూడా ఆయన యొక్క కాలము, ఆయన యొక్క ఉన్నటువంటి ప్రారంభ స్థితిని చెప్తున్నాడు. ఒకసారి వచనం చూడండి. వచనం 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది, వర్తమాన భూత భవిష్యత్తు కాలములు ఉన్నవాని నుండి, వర్తమాన భూత భవిష్యత్తు కాలములు ఉన్నవాని నుండి. ఎవరు? యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన కూడా వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడు. ఆయన మనకున్నటువంటి ఈ వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఉన్నవాడు, అనాది కాలములో ఉన్నవాడు. అందుకే అందరి గురించి ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, 13వ వచనంలో, సమయము సమీపించుచున్నది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును. మీ సమయం, మీ ఆయుష్కాలము దగ్గర పడుతుంది. ప్రభు రాకడి దినము కూడా అతి సమీపంలో ఉంది కనుక మీరు ఏం చేయాలట? ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని ఇలా బోధిస్తున్నప్పుడు వినేవాడును, ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవారు
గైకొనేవారు అంటే పాటించేవారు ధన్యులు అంటున్నాడు ఆయన. పాటించేవారు ధన్యులు అంటున్నాడు, నడుచుకునేవారు ధన్యులు అంటున్నాడు. ధన్యులు అంటే ఇగో మీరు ఆశీర్వదింపబడిన వారు, ఈ ఆశీర్వాదం మీరు పొందుకుంటారు అని ఆలోచన చేస్తే, ఆ అనాది కాలంలో అబద్ధమాట నేరన దేవుడు నిత్య జీవాన్ని ఏం చేశాడట? వాగ్దానం చేశాడు. ఆయన నిత్య జీవాన్ని వాగ్దానం ఎప్పుడు చేశాడంటే, మనకు సృష్టి నిర్మాణం చేయకముందు, కాలాన్ని ప్రారంభించక ముందు మనకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇగో ఈ మేలుని చేస్తాను, ఇవి మీకు ఇస్తానని. అయితే ఇంతకీ భూమి మీదకి వచ్చిన తర్వాత మనిషికి ఇవ్వబడిన కాలం ఏంటంటే, మనిషికి ఇవ్వబడినటువంటి ఈ కాలం ప్రకృతి కాలం. ప్రకృతి కాలమేనండి మనకి. ప్రకృతి తిరగటాన్ని బట్టి, ప్రకృతి తిరగక ముందు కాలం లేదంటే, ప్రకృతి తిరగక ముందు కూడా దేవుడు ఉన్నవాడు. అప్పటి నుంచి ప్రారంభించబడిందని అనుకోకండి. ఎందుకంటే దేవుడు ఎవరు అని చెబితే మోషేతో దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడు అన్నాడు. ఆయన నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నాను. నేను ఉన్నవాడును. ఎలా ఉన్నవాడును? మీరు ఈ లోకం నిర్మించకపోయినా, మీరు ఈ లోకానికి రాకపోయినా, ఈ సృష్టి నిర్మాణం జరగకపోయినా, నేను ఎప్పుడు ఉన్నవాడునే. ఉన్నవాడును అనువాడునై నేనున్నానని మోషేతో చెప్పాడు. ఆ ఉన్నవాడు అనువాడని చెప్పినటువంటి దేవుడు మనిషిని ఈ లోకానికి పంపించక ముందు అనాది కాలంలోనే ప్రతి ఒక్కరు భవిష్యత్తుని చూసినవాడు. అర్థమైందండి? నీవు నేను ఈ లోకానికి రాకముందే అందరినీ చూసినవాడు. అందరినీ పరిశోధించినవాడు. అందరి జీవితాలు మరి స్థితిగతులు ఆయనకు తెలుసు. అలా తెలుసుకొనికే దేవుడు ఈ భూమి మీద ప్రతి ఒక్కరు వారు ఆ తరాలలో వారిని పంపిస్తున్నాడు. ఎవరు ఏ తల్లిదండ్రుల నుండి రావాలో, ఎవరు ఏ గర్భం నుండి రావాలో అన్ని అనాది కాలంలోనే దేవుని ప్రణాళిక. నేను నా రాజు కుమారుడుగాను, నేను చక్రవర్తి కుమారుడుగా నువ్వు పుట్టాలనుకుంటే నువ్వు అనుకుంటే పుట్టేది కాదు. ఎవరెవరికి పుట్టాలో దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఒక సొలొమోను దావీదు గర్భాన్ని పుట్టాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మరియ గర్భం ద్వారానే రావాలి. నేను నా తల్లిదండ్రుల గర్భం ఆనందరావు గారి నుండే రావాలి. ఈ తరంలో అందరినీ చూసినవాడు, అందరినీ ఎరిగినవాడు. అందుకని అందరికీ భవిష్యత్తు ఈ లోకానికి రాకముందు అనాది కాలంలోనే చూశాడు. అందరినీ చూశాడు. ఒక యాకోబు జీవితాన్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడే చూసినట్టుగా రాశాడని మధ్యాహ్నం మనం విన్నాం. వారి కవలలుగా ఉన్నప్పుడు వారి భవిష్యత్తుని చెప్పాడు. రెబెక్కా తండ్రి దగ్గరికి దేవుణ్ణి వెళ్ళి ప్రార్థించింది. ఏంటి, నా గర్భంలో శిశువులు పెనుగులాడుకుంటున్నాయి. ఆ అరాచకత్వం, ఆ పరిస్థితిని చూస్తే ఆమె తట్టుకోలేక దేవునికి మొరపెట్టింది. పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడని చెప్పాడు. పెద్దవాడు ఏమవుతాడంట? ఎందుకంటే ఎందుకు ఇలా చెప్పాడంటే, పెద్దవాడే కదా, చిన్నవాడంటే చిన్నవాడే కదంటే, ప్రతి ఒక్కరు గుణగుణాలు అన్ని మనస్సాక్షులు అన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన చేసినట్లయితే అనాది కాలములోనే మన భవిష్యత్తును చూస్తున్నాడు మన తండ్రి. మరి అయినా ఎందుకు పంపిస్తున్నాడంటే, ఈ భూమి మీద ఉండగా తన వాక్యాన్ని ఇస్తూ, తన మాటలను పంపిస్తూ హృదయాన్ని మార్చుకోవాలని, హృదయాన్ని సరిచేయాలని. సరిచేసే నా జ్ఞానం ఉంది కదా, నా మాటల్ని పాఠాలుగా బోధిస్తాను, నా మాటలు ఆ దగ్గరికి పంపిస్తాను అని ఆయన అంటే, దేవుడు నాకు ఎలా మాట్లాడాడు, దేవుడు నాతో అలా మాట్లాడాడు, అయ్యగారితో ఎలా మాట్లాడాడు, అమ్మగారితో ఎలా మాట్లాడాడు, 1,00,000 విషయాలు మాట్లాడేసుకుంటున్నారు. ఎవరికి దోసినట్టు వాళ్ళకి మాట్లాడేస్తారు అనుకుంటున్నారా? దేవుని మాటలు, దేవుని ఆలోచనలు నీ ఆలోచనలు వంటివి కావు. దేవుని మాటలు వినండి, మారండి 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 అని చెప్పటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఎందుకు ప్రయాసపడి బోధిస్తున్నా? చుట్టూ ఉన్న వారికి నా అనాది సంకల్పం చెప్పండి.
నా అనాది సంకల్పంలో నేను ఎలాంటి నిర్ణయాలు కలిగి ఉన్నానో చెప్పండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఎట్లనగా తన తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామయములకు కీర్తి కలిగినట్టు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. అనాది కాలం అంటున్నాడు తీతు గారితో పౌలు మాట్లాడుతూ. అలా చెప్పాలి వాక్యం అర్థమైన వారు ఎవరైనా సరే. ఎఫెసీ పట్టణంలో బోధించిన సందర్భాన్ని మరలా తన కుమారుడైన తీతుతో చెబుతున్నాడు, తిమోతితో చెబుతున్నాడు. వాక్యం ఎక్కడ చెప్పినా అసలు ఏమాత్రం తేడా రాకూడదు. దేవుని మనసు కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా క్యాచ్ చేసుకోవాలి. అవును, బైబిల్లో మాట్లాడిన వాస్తవాలు, భక్తులు మాట్లాడిన వాస్తవాలు, దేవుడు మాట్లాడిన మాటలే భక్తులు తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఈ తరంలో ఉన్న మనం ఇంక ఎక్స్ట్రా ఏం చేయడానికి వీల్లేదు. ఆ ప్రకటించబడిన వాక్యం విని సరి తీసుకుంటే మన జీవితాలు బాగుంటాయని ఒక నిర్ధారణకు రావాలి తప్ప మరలా నేను ఇర్మియా ప్రవక్తను, నేను యెహెజ్కేలు ప్రవక్తనని ఫెయిల్ అవడానికి ఏం లేదు. నేను సమూయేలు ప్రవక్తను పేరు పెట్టుకున్నా మంచిదే. మరలా నీకు అదే డీటెయిల్గా మరలా స్పెషల్గా మాట్లాడక్కరొద్దు. 66 పుస్తకాలు తెలుగులో ప్రింట్ ఉంది, చదువు. లేదు భాష వచ్చా ఇంగ్లీష్లో కరెక్ట్గా చదువు. తెలుగే సరిగా బోధించకపోతే ఇంగ్లీష్లో సగం, తెలుగులో సగం, అటు ఇటు సూపర్గా చెలకొట్లు కొట్టేసినట్టు కొట్టేయకూడదు ఎవరిని. వచ్చిన వాస్తవాలను దేవుని గురించి చెబుతుంటే దేవుడు అనాది సంకల్పంలో ఆయన సంకల్పం ఏ విధంగా ఉందో తన పిల్లలకి చెబుతున్నాడు కదండి, ఏది దాచుకోలేదు కదా. ఎవరినాడు అక్కడ ద్వారా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. ఇక్కడ ఈ సందర్భాన్ని ఆలోచించండి. ఆ పదంలో ఎప్పుడు యేసుక్రీస్తు, ఎప్పుడు దేవుని సంకల్పం చూడండి. జగత్తు పునాది వేయబడక మునిపే మనుషులందరినీ విషయంలో దేవుని ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా స్వీకరించుటకై. జగత్తు పునాది వేయబడక మునిపే, అంటే తార వెలిసిందని నువ్వు మొగ్గలు వేస్తావని కాదు. యేసుక్రీస్తు మనుషుల జీవితాలలో వెలుగును యేసుక్రీస్తు ద్వారా నింపాలి, యేసుక్రీస్తు ద్వారా తిరిగి చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా తిరిగి చేర్చబడటానికి ఆయన ఎలాంటి బోధలు బోధించాడో అవి అర్థం చేసుకో. గంతులు వేయడం తర్వాత చూద్ది. కానీ ఏం అర్థం కాకడగా అందరూ ఏదో చేస్తున్నారని ఇంకో నువ్వేదో చేస్తే వాక్యం అర్థమయ్యేది ఎప్పుడు? అనాది సంకల్పంలో నిత్య జీవం ఆయన వాగ్దానం చేశాడు. అంటే ఈ మనుషులను ఈ లోకానికి పంపించక ముందే ఈ ప్రణాళికలన్నీ ఎవరిలో ఉన్నవి? నీవు నేను రాకముందు మన తండ్రి అయిన దేవుళ్ళో సృష్టికర్తల్లో ఇన్ని ఆలోచనలు ఉన్నాయంటే మన మనసు ఏమైపోవాలి చెప్పండి? మైను వల్లే కరిగిపోవద్దా దేవుని ఎదుట? ఈ మాటలు విని 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 సరికి బిగిసిపోతున్నావు అన్నట్టుగా బిగిసిపోయి వెళ్ళిపోయి మానకుండగా అలాగా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోతే నీకు వాక్యం వచ్చి నీకు ఏ ప్రయోజనం అయింది చెప్పు? బైబిల్ చేతి పట్టుకొని వెళ్ళిపోతుంటావు కానీ నువ్వేం ప్రయోజనం పొందవు. బైబిల్ పట్టుకొని వెళ్తావు, బైబిల్ విప్పరు, బైబిల్ చదివినా నీకు అర్థం కాదు. అర్థం చేసుకున్న వారు చెప్తే మాకు తెలిసినా అని అనుకుంటావు. ఒక్క ప్రాబ్లం కాదండి, మనుషులకి మనసుకి కాస్త జ్ఞానం అందకపోయినా సరే వారి ప్రవర్తన తీరుతెన్నులన్నీ నాశనానికి దారి తీసే తప్ప జీవానికి దారి తీయదు. అమ్మో నా తండ్రి, నేను ఈ ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులు రాకముందు, ఆదాము పుట్టకముందు, సృష్టి లేకముందు ఆయన ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడా? అప్పుడే నన్ను చూసాడా? అప్పుడే నిన్ను చూసాడా? అప్పుడే నన్ను చూస్తే ఎప్పటికి పంపించాను నిన్ను? ఇగో 2020 సంవత్సరంలో పంపించాను, 1970 సంవత్సరంలో పంపించాను, 1980లో నేను పంపించాను, 2000 సంవత్సరంలో నేను పంపించాను. అందరినీ ఎరిగిన దేవుడు ఈ లోకానికి అంటే గర్భములో ఉండగానే నేను ఎరిగి తిని అని ఇర్మియా అని అంటున్నాడంటే నిన్ను ఎరిగినవాడు, నన్ను అందరినీ ఎరిగినవాడు.
హృదయాలనే కాదు అందరినీ ఎరిగినవాడు, రూపాలని ఎరిగినవాడు, అవయవాలను ఎరిగినవాడు, మనసులన్నీ ఎరిగినవాడు. చేత ఆయన అనాది కాలంలో ఆయన ప్రణాళిక వింటుంటే మనం ఏమైపోవాలండి? దేవుడు అంటే నిజంగా అసలు ఎక్కడైనా వెలుచుకుండా వచ్చాడు, ముందుగా అసలు వెళుతుండొచ్చింది, అసలు గ్యాప్ ఉండకూడదండి దేవుడు అనగానే. అమ్మో నాకింత చరిత్ర ఉందా? చరిత్ర తెలియక ఏమనుకుంటాం? తిని తాగి నీ ఇష్టానుసారంగా బ్రతికి నీ బ్రతుకును పాడు చేసేసుకుని తిరిగిపోతాయి, త్రాగిపోతాయి, వ్యభిచారాయి. ఏముందండి అందరికీ ఒక రాత నాకు ఇలా రాయబడింది అంటాడు. ఎంత వక్రమైన మాట అండి అది, వక్రమైనటువంటి మాటలది. అసలు దేవుని మీద అలా మాట్లాడవచ్చు? ఏ తండ్రి అయినా అలాంటి రాత రాస్తుందా? ఏ తల్లి అయినా నా కొడుకు రాత బాగోదని అనుకుంటుందా? మీ అమ్మే అనుకోదు, మీ నానే అనుకోదు. ఇలాంటి తల్లిదండ్రులు అనుకోలేనటువంటి కాలంలో ఉన్నటువంటి మన జీవితంలో తల్లిదండ్రులే అనుకోరంటే మరి పరలోకమందున్న తండ్రి ఏమనుకుంటాడంట? ఎలా అనుకున్నాడో చూడండి. అక్కడ మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపి. జగత్తు పునాది లేదట, జగత్తు పునాది వేయబడక మునిపి. ఇదండి వాక్యం వింటే నీకు చాలదా? ఒరే ఈ భూమి పుట్టక ముందే నేను ఏర్పాటు చేసుకున్నానని ఆ మాట అంటే నీవేమైపోవాలండి? అయితే నా పుట్టిక, నా జన్మ, నా కారణం ఈ విశ్వంలో ఈ కాలాలు తిరగటం, ఈ కాలచక్రాన్ని ప్రవేశపెట్టడం, కాలచక్రంలో నాకు మానవ కాలాన్ని ప్రవేశపెట్టడం, ఈ మానవ కాలంలో దేవుడు నన్ను చూడటం, ఈ మానవ కాలంలో మనం మార్పు చెంది నిత్య జీవాన్ని పొందాలని దేవుడు రాసుకోవటం. ఎంత చరిత్ర ఉందండి మన వెనక. ఎప్పుడు వినాలనిపించాలి, బోరు కొట్టకూడదు, బోరు కొట్టకూడదు. అంటే ఏమి నడుచుకోకపోయినా అసలు బోరు కొట్టకూడదు అంటారు. అసలు తెలిసేసేది అనుకోకండి. ఎన్నిసార్లు చెప్పినా అది రుచిగానే మన హృదయాలకి తాగుతూనే ఉండాలి. ఎన్నిసార్లు చదివినా మధురంగానే ఉండాలి. మాకు తెలిసిందండి ఎబిసి పత్రిక. తెలిస్తే నువ్వు బ్రతకాలి కదా, తెలిస్తే నువ్వు చెప్పాలి కదా, తెలిస్తే ప్రతిరోజు తన్మయం చెందాలి కదా. చెంచున్నప్పుడు ప్రతి సమయంలో ఎవరు గుర్తుకు రావాలి? దేవుడు తన ప్రణాళిక మన పట్ల ఎలా చేసేదని గుర్తిస్తాడు. మనము ఆయన రాతలు ఆయన మన కోసం మంచి రాతలు రాసుకుంటే మన బ్రతుకుని ఎలా పాడు చేసుకున్నాం తప్ప ఆయనలో లోపం లేదండి. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతుంటే దేవుడు అలా మాట్లాడతారు, ఎలా మాట్లాడతారు, ఏదో విధంగా కనిపెట్టుకొని ఉన్నామే తప్ప ఎలా తయారయ్యాం కానీ ఈ వాక్యం మాకు తెలియలేదు అని ఆశ్చర్యపోయి ఆస్వాదించారు. అందుకని ఈయన గైకొనేవారు ఎవరట? ధన్యులట. గైకొనాలి. చదువువాడును గ్రహించని కాక ఇనివారు ఏం చేయాలంట? ఈయన దాన్ని గైకొనేవారు ధన్యులు. వినగానే సరిపోలేదు, చదవగానే సరిపోలేదు. అక్కడ వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్న సంగతులన్నీ వ్రాయిస్తున్నాడు. 65 పుస్తకాలు వ్రాయించి 66 పుస్తకాలలో ప్రారంభ ఆది కాండం నుండి అనేక సంగతులను జ్ఞాపకం చేస్తూ వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో మనిషికి ఇవ్వబడిన 3 కాలాల గురించి జరిగిన సంఘటనలన్నీ మళ్ళా రిపీట్ చేస్తున్నాడంటే నా మనసులో ఉన్నది మీకు తెలియాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియాలి, మీరు మంచిగా ఉంటున్నారో తెలియాలి, చెడుగా ఉంటున్నారో తెలియాలి, మీ బ్రతుకు ఎలా ఉండిపోతుందో తెలియాలి, మీరు ఎక్కడికి చేర్చబడుతున్నారో తెలియాలి, మీ గతి ఏమవుతుందో తెలియాలనే కదా దేవుడిని సంగతులు రాయిస్తున్నాడు. అందుకే చెప్పండి, ప్రకటించండి, ప్రకటించండి. ఊరికి ఎందుకు చెప్తున్నాడు? ప్రకటించే సువార్తలు ఏమో లేదనుకుంటున్నారా? రోజు చెప్పే వాక్యమే అనుకుంటున్నారా? నువ్వు నడిస్తే కదా, నడిస్తే రోజు చెప్పేదేని అనుకోకూడదు. మన జీవితకాలం అంతా పాటించిన ఇంకెంతో మిగిలిపోయే ఎంతో జ్ఞానం ఉంది ఇందులో. అర్థమైందండి? మనం దేవుని గ్రంథంలోకి వెళ్తున్న ప్రత్యేతే ఆయన ఆజ్ఞ ద్వారా, ఆయన సువార్త ద్వారా నాకు అందించబడింది అంటున్నాడు. ఏమందించబడింది? అనాది సంకల్పం, అనాది కాలములో వాగ్దానం, అనాది కాలములో ప్రణాళిక, అనాది కాలములో అంటే మనకు 60-70 సంవత్సరాల కాలం ఈ భ్రమణ పరిభ్రమణాలు భూకాలములో మనకి కాలం ఇవ్వకముందే
నిత్య జీవాన్ని ఉంచాడు. అంటే ఏంటంటే నిత్య జీవం? సావు లేని జీవితం. నిత్యము జీవిస్తుంటారు. అది సావు లేని కాలం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత దేవుని ఆత్మస్వరూపం బ్రతికే కాలం అది నిత్యము ఉండేది. ముగింపు లేదు. ముగింపు దేనికి? శరీరానికి ముగింపు. దాన్ని సావు అన్నారు. ఆ సాగు, మరణం అనేది ఒక ప్రయాణం లాంటిది. నీవు వెళ్ళటానికి, ఊరు వెళ్ళటానికి ఒక వాహనం, ఒక బస్సు, ఒక ట్రైన్, ఒక విమానం ఎలాంటిదో మరలా నీ తిరిగి చేర్చబడటానికి మేలు కీడును బట్టి నిత్య జీవానికి వెళ్ళాలో, నిత్య మరణానికి వెళ్ళాలో నిర్ణయించి నేను తీసుకెళ్ళి చక్కగా దించగలిగేది ఏంటంటే సాగు, మరణం. సాగు గురించి తెలియలేదు, పుట్ట గురించి తెలియలేదు, దేవుని అనాది సంకల్పం తెలియలేదు. మాకు అన్నీ తెలిసేసేది. మాకు ఎందుకంటే ఇది మాకు అవసరమా అనుకుంటున్నారు. దేవుడు లేదు లేదు, వారికి అంధకారంలో వెలుగు ప్రకాశించాలి. వారికి వెలుగు కావాలి. వెలుగంటే జ్ఞానం వారికి అందాలి అని. అంతే కదా, లైటింగ్ అందరూ పెట్టుకుంటారు. ఇంటి చుట్టూ లైటింగ్ పెట్టుకొని ఇంట్లో ఉన్న హృదయం అంతా కుళ్ళిపోయి ఉంటారు. సుఖం ఏంటి? ఇల్లంతా లైటింగ్. ఆ హృదయం చూస్తే అగాధం. సుఖం ఏంటి చెప్పండి? మాతో అనువనువున అగాధమే. అందుకే నీళ్ళు వెళ్ళాల అంటే ఇష్టమేనయ్యా అని పాట పడతారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఇష్టం, మరి ఇష్టం తీసుకుంటారు కనుక మళ్ళీ ఇష్టమేమి తీసేసుకోరు. ఇష్టం ఏమో తీసుకుంటే ప్రయత్నాలు ఏం చేస్తారండి? ఆడన్నా అరుత కరుత గిరిత అని చెప్పి ఇది ఇష్టం తీసుకున్నాను అంటాడు తప్ప ఈ పాడి వాళ్ళు అసలు తగ్గి ఇష్టం తీసుకొని వస్తుంది. కనుక ఈ విషయం తగ్గాలి, అంధకారం పోవాలంటే దేవుని ప్రణాళికలోనికి వెళితే దేవుడు అనేక సంగతులు చెప్తున్నప్పుడు మన మనసులో మెదలాలి. ఎదుగుతాయా ఎప్పుడైనా ఎవరికన్నా? మరలా వారం రాబోదుకు మర్చిపోదు. అందుకని ఏ కొద్ది మంది ఒకరిద్దరైనా వాక్యాన్ని స్వీకరించేవారు ఉంటే సంతోషం. ఈ చెబితే విని చెబితే విడిచిపెడితే సుఖం లేదు, మీకు ప్రయోజనం లేదు. నమ్ముకున్నానని గారిడి సీమోను కూడా ఏం చేశాడు? గారిడి సీమోను కంటే ఏమైనా పెద్ద ఎక్కువైతే నువ్వు గారిడి సీమోనికి శల్యులు అవుతావు నువ్వు, నీ నమ్మకాన్ని చూస్తే. గారిడి సీమోను అమ్మ పిలుపుని అద్భుతాలు చేస్తున్నాడు, ఇన్ని కార్యాలు చేస్తున్నాడని పిలుపుని చూసి అంబడించి బాప్తిసం పొందాడు. ఆ తర్వాత అమ్మ సమరయ పట్టణస్థులందరూ చక్కగా మార్పు చెందారని తెలిసి పేతురు, యోహాను సమరయ ప్రాంతం వచ్చారు. అక్కడికి వచ్చి మార్పు చెందినట్టు వారి మీదకు వాక్యం మంది విశ్వసించినట్టు వారికి అనేక మంది మీద చేతులు ఉంచారు. వారి మీద పరిశుద్ధాత్మ వచ్చింది. ఈ సంగతులు కూడా మాట చూస్తున్నాడు. ఎవరు? నమ్ముకున్నానని పేర్కొన్నటువంటి గారిడి సీమోను. వాడి గారిడి చేసి చాలా గారిడులు ఆయమాయ గారిడలు అంటారు కదండి, అలాంటి చేసి చాలా మందిని విభ్రాంతిపరిచాడు. ఆడికే ఆ విభ్రాంతి పరిచయం లాంటి కార్యక్రమాలు పిలుపు చేశారు. పిలుపు తర్వాత పేతురు యోహానుకి వస్తే ఇంకా ఇది మైండ్లో ఇదైపోయింది. అమ్మ బాబో పేతురు యోహాను చేస్తే ఇంకేమైనా ఉన్నదా? ఆ పరిశుద్ధాత్మ వరం వచ్చేస్తుంది కనుక అయ్యా ఈ డబ్బు నేను ఇస్తాను, ఆ వరాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. నేను కానుక ఇస్తే వచ్చేస్తుందా? ఒక ₹1000 క్రిస్మస్కి ఇచ్చేస్తే నీకు పరలోకి వచ్చేస్తుంది అనుకుంటున్నావా? భూమి పెట్టించేస్తే వారం నేనండి భోజనాలు అంటే దాని గురించి ఏం పరలోకంగా వస్తుంది అనుకున్నారు కనుక ఏం కాదు. అసలు నీ మైండ్ నువ్వు అంధకారం ఎలగకపోతే నువ్వు ఎన్ని చేస్తే సుఖం చెప్పండి. ఎన్ని భోజనాలు పెట్టి ఎన్ని చేస్తే నువ్వు అనుకుంటావు పుణ్యం చేస్తే పరలోకం దొరుకుతుంది అని. అసలు నీ హృదయమే తెరవబడితే ఏం దొరుకుతుంది? మంచి చేస్తా పని నీ పేరు నలుగురు తింటారు, బాగా పెట్టిందంటారు తప్ప అక్కడ బాగా బ్రతికే నాయన దేవుడు ఏం చేసుకోండి నిన్ను. అంతేగాని బాబు మా ఊరిలో బస్ సెంటర్ కట్టించాడు, అది కట్టించాడు, ఆ స్కూల్ కట్టించాడు, వాటర్ ట్యాంక్ కట్టి ప్రజలు తాగునీటు సాగునీటు అన్ని పనులు వేసే మంచిదే. దాని గురించి అక్కడేం నీకేం ఇచ్చేది ఆయన? ముందు నీ మనస్సు నీ బ్రతుకు మార్చబడాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేని యొక్క వాక్యపు లోతుల్లోనికి వెళ్తున్నప్పుడు అనేక సందర్భాలు మనకు దర్శనమిస్తుంది. అనేక విషయాలు మనకు దేవుడు తన పుస్తకం, తన గ్రంథంలో రాయించి మనకి ఇచ్చాడు. అందుకే మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనం తన ఎదుటి పరిశుద్ధమును నిర్దోషమును ఉండవాలని 8వ అధ్యాయం ఉంటుందండి అపొస్తల కార్యం. ఇందాక వచ్చిన అపొస్తల కార్యం 8వ అధ్యాయం 21. ఇంకా పైనుంచి కూడా చదువుతున్నప్పుడు ఉంటుంది. ఒకసారి 21 చదివండి. ఆ వచనం చెప్పాను కదా.
నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఇంకా కాస్త పై వచ్చిన కూడా అది కూడా వారి ఎదుట ద్రవ్యమును పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యడని అడిగాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొనునని తలంచుకొనునందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. 2 రూపాయలు తెచ్చాడు మూట, అంతే కదండి. 2 రూపాయలు మూట కట్టుకొని రెడీగా ఉన్నాడు. అంటే దీని వలన ఇంకా పెద్ద అయ్యగారు అయిపోయి ప్రవచనాలు చెప్పే అయ్యగారు, భాషలో మాట్లాడే అయ్యగారు, పెద్ద పబ్లిసిటీ కదా లోకంలో. అయ్యో ఇన్ని వరాలున్న అయ్యగారు అంటే ఎవరైనా కింద పెడతారండి? ఆ రోజు పెట్టి అక్కడికి ఏదో వెళ్తాం కానండి. మీ దగ్గర ఉన్న వరాలు ఆయన దగ్గర లేవండి. మరి మా దగ్గర వరాలు ఏముంటాయి? మాకు కలిగిందే దేవుని వాక్యాన్ని అందిస్తాం తప్ప లేని వరాలన్నీ మీకు ఇచ్చి మాకున్న క్రియలు, మా పాప క్రియలన్నీ మీకు ఎందుకు అందించడం? మరి పరులు నెత్తిమే చేసి వాళ్ళ పాపాల్లో జోలుకు పోకరా నువ్వు, ఆ నెత్తిమే చేసి చూపేకు అంటున్నాడు ఎవరు? పౌలు గారు. అంతే కదండి. మరి ఆయన అంటుకుంటేనే అంటురోగం వస్తుంది అనుకుంటే వాడి మార్పులు ఏమో పెట్టి నువ్వు ఏ సున్నామం కింద జీసస్ అనేది ఏదో పెద్ద కాకలే చెప్తే పరులు పాపంలో పాలువాడివై ఉండకు, త్వరపడి ఎవరి మీద చేతులు పెట్టి ఊపేకునైనా హస్త నిక్షేపం నువ్వేం చేయకు అని దేవుడు ముందుగానే తిమోతికి చెప్తుంది. నేను ఎంత జాగ్రత్తగా ఉన్నాను. ఇతనేంటి అసలు మార్పే లేకుండా డబ్బు తెచ్చి ఆ వరాన్ని నాకు ఇవ్వండి అంటున్నాడు. పేతురు యోహాను దగ్గరికి తీసుకొచ్చి నీ వెండి నీతో నశించును కాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. అరే రే, మనమైతే ఏమనుకుంటాడు? అమ్మా నీ హృదయం సరైనది కాదు అంటమా? అదే కదండి. నీ హృదయం సరైనది కాదు అంతేతే మామూలుగా అందరినీ డైరెక్ట్ గా కాక ఇండైరెక్ట్ గా చెప్తాడు మీ హృదయాలు సరిగా లేవని. అవసరమైతే చెప్పేవాళ్ళ హృదయాలు కూడా సరిగా ఉండవు. ఉంటే సూటిగా ఉంటాయి, కాస్త ఏమన్నా మనం స్ట్రైట్గా ఉంటే కాస్త స్ట్రైట్గా ఉంటుంటాయి. మీరు స్ట్రైట్గా నిదానంగా వాక్యానుసారంగా బ్రతికేటంటి వారు కనుక దేవుని కొరకే పరిచర్య చేస్తున్నారు, క్రీస్తును ప్రకటిస్తున్నారండి. వారు పనులు వదిలి వలల్ని విడిచిపెట్టారు. వలల్ని ఏం చేశారు? విడిచిపెట్టారు. వలలు వేయకపోతే వారు నిజంగా బ్రతుకులేదు. అయినా సరే దేవుని గురించి చెప్పాలి, క్రీస్తుని గురించి ప్రకటించాలి. మన కళ్ళ ముందే క్రీస్తును, రక్షకుడైన క్రీస్తు పక్షాన్ని ఎలా చేశారు? ఆయన గురించి అవగాహన లేకుండా ఇలా చేస్తున్నారు. కాబట్టి ఎలాగైనా సమాజానికి క్రీస్తుని గురించి బోధించాలి. అది యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ కూడా. ఈ సువార్తను అప్పగించాలి. మీరు ఎక్కడ మారితే వాళ్ళకేట ఆనందం? సమరయులో ఉన్నది వారు మార్పు చెందారని యెరూషలేములో ఇక్కడ పరిగెట్టి వచ్చారు. అంటే సమరయులు ఏమైనా ఇస్తారనా? కాదండి, మార్పు చెందడమే సంతోషం. ఇక్కడ మీరు ఏమైనా ఇస్తారనా? దేవుని జ్ఞానం తెలియజేయడం. అంత త్వరగా స్వీకరిస్తారన్నా? ఏమో, ఎవరు స్వీకరిస్తారో ఏమో చెప్పలేం. అంతే కదండి. కొన్ని ప్రాంతాలు వెళ్ళిపోయినాయి కాదు, కొన్ని ప్రాంతాలు స్వీకరిస్తారో చెప్పలేరు. ఏమండి, మరి స్వీకరించకుండా ఉంటారో కూడా మనం గ్రహించలేం. ఎందుకంటే వాక్యం మీద ఉన్న అభిమానాలు ఏంటో తెలుసు, వాక్యాన్ని ఎంతగా స్వీకరిస్తున్నారో తెలుసు. కాబట్టి ఈ పలానా మారిపోతారని మేమేం చెప్పలేం. ఏమైనా గురి కలిగి వెంటనే స్పందించే వారికైతే ఆ మార్పు కలిగిందండి, పనిచేసింది వైద్యం అని అనుకుంటాను. కనుక ఇక్కడైతే వెంబటి మార్పు చెంది వారి దగ్గర వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళకి ప్రార్థన చేస్తున్న సమయంలో సీమోను వచ్చి ఇలా చేస్తున్నారు. అప్పుడు అన్న నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవన్నాడు. అంతే మొత్తం ఈ కార్యమందు నీకేం లేదు. అసలు ఈ పరిశుద్ధాత్మ భాగ్యంలో కానీ ఈ సువార్తలో కానీ నీకేం లేదు. అయ్యో మరి నేను పిలుపు గారితో బాప్తీసం పొందేశానంటే నువ్వు బాప్తీసం పొందేసినా పాలు పంపులు లేవు. బాప్తీసం పొందేసినా పరలోకం లేదా? ఏంటి ఇలాగంటున్నారంటే నువ్వు గొడవ పడతావు. నువ్వు బాప్తీసం పొందేసినా నీకు పాలు పంపులు లేవన్నాడు. ఇక్కడ ఏమైపోవాలి? బాప్తీసం పొందేశారు కాబట్టి నాకు ఉందనుకుంటావు. బాప్తీసం పొందిన నాటి నుండి అంతం వరకు నువ్వు ఎలా బ్రతకాలో ఆయన చెప్తున్నాడు. అలా బ్రతికితే ఉంటుంది కానీ నీటిలో మునిగినంత మాత్రాన్ని
అంటే మొదలుకోవటం అవసరమే, బాప్తిసం పొందాలి. బాప్తిసం ఒకటే సరిపోదని, దాని తర్వాత అంతకంతకు ఏమేమి చేయాలో, ఎలా ఎదగాలో ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ ముగించేస్తాను. ఇప్పుడు మరిన్ని విషయాలు కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మరి ఈ సమయంలో మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి సంగతులన్నీ కూడా వాక్యం ద్వారానే మాట్లాడుతుంది. ఆ వాక్యం మన మధ్యకు వచ్చింది, ఆ వాక్యం మన చెవుల దగ్గరికి వస్తుంది. ఈ దగ్గర కూర్చున్నాము, ప్రకటించబడుతుంది. ఇది స్వీకరిస్తే నేను ఇవన్నీ వదిలేసేసి మూఢనమ్మకాలలో అమాయకమైనటువంటి భక్తి జీవితాల్లో ఉంటే ప్రయోజనం లేదని మీ అందరికీ తెలియజేస్తూ నేను హెచ్చరిక చేసుకుంటూ ముగిస్తాను. ప్రార్థన చేసుకోవచ్చు. ప్రేమ కలిగిన మా తండ్రి దేవాన్ని కొందనాలు చెల్లిస్తూ ఈ రాత్రికాల సమయంలో మీ అమూల్యమైన మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారని, మీరు మాట్లాడే మాటల్లో మా భవిష్యత్తు ఉంది, మీ ప్రణాళిక ఉంది. మమ్మల్ని అందరినీ మీరు చూశారు. ఎవరెవరు ఎప్పుడు రావాలని అన్నీ మీరు ఆలోచించారు. నేను విధాలుగా పంపించిన ఇన్ని ఆలోచన మీకున్న మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత మీ గురించి ఆలోచనే లేకుండా బ్రతుకుతుంది. మరికొంతమంది అయితే మేము దేవుణ్ణి నమ్ముకున్నామండి అని వాక్యానికి దూరమైనట్టు వారు ఉన్నారు. రకరకాలైన నమ్మకాలలో ఉన్నట్టు వారే ఉన్నారు. రకరకాలుగా బ్రతికేవారిగా ఉన్నారు. మొత్తానికి నీ వాక్యానికి దూరం అవుతున్నారు. వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ వెలిగించబడాలి, ఆదరించబడాలి, జ్ఞానం పొందాలి, ఈ రహస్యాలు ఈ మర్మములు తెలుసుకోవాలని మీరెంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి అనేక తరాలలో అనేక మంది ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ సంగతులను మీరు తెలియజేశారు. బోధించబడిన వాస్తవాలను విని అర్థం చేసుకొని మీ కొరకు బ్రతకాలని నిర్ణయించుకుంటారు. ఇన్న విషయాలను విడిచిపెట్టి జీవిస్తారు. నిర్ణయానికి వారు విడిచిపెట్టి కార్యక్రమాన్ని ముగిస్తూ మరొక దినాన్ని నీ యొక్క మాట వినడానికి మాకు సమయాన్ని దయచేయండి. జరగబోయే కార్యక్రమాలలో నీ కృపను తోడుగా ఉంచున్నాను. మా ప్రభువును మీ యొక్క ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారు పేరట ఈ ప్రార్థనను సమర్పించుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్.